వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నామని నేను విశ్వసించుచున్నాను. దేవుడు నాకు మరలా ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించి, మీ ముందుకు మరొక వాక్యం ద్వారా, ఒక కథ ద్వారా మరలా నేను మీ ముందుకు రావడానికి దేవుడు దయచేసిన యొక్క గొప్ప ధన్యత, యోగ్యతను బట్టి నేను దేవుడినే స్తుతిస్తున్నాను. ఈ దినం కూడా నేను ఒక కథ ద్వారా వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. అనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ప్రజలు, రాజు ఉన్నారు. ఈ రాజు ఎలాంటి వాడంటే చాలా మంచి వ్యక్తి. ఎంత గొప్పవాడంటే ప్రజలు ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా కూడా తను నేను వారి దగ్గరికి వెళ్ళాలా, వారిని నేను ఆదరించాలి, వారికి నేను మంచి మాటలు చెప్పాలి, లేదా నష్టంలో ఉన్నారా నేను తగిన సహాయం చేయాలి అనుకొని ఉండే ఒక గొప్ప మంచి రాజు. అయితే ఆయన రాజ్యములో ఉన్న జనాలు ఏమైపోయారంటే సోమరులైపోయారు. రాజు చాలా వరకి సహాయం చేస్తూ కష్టాలు రాకుండా తన ప్రజల్ని కాపాడుకుంటూ వస్తా ఉంటే ఈ ప్రజలు ఏమైపోయారంటే సోమరిపోతులైపోయారు. చాలా సోంబేర్లైపోయారు. అయితే ఒకరోజు రాజు రాత్రి తన మనసులో అనుకుంటున్నాడంట, ఏమి నా ప్రజలు ఎలా ఉన్నారు, నేను వారిని వెళ్ళి దగ్గర నుండి పరీక్షించాలి, వారితో నేను దగ్గరుండి మాట్లాడాలి అని చెప్పి ఒక రాత్రి తన యొక్క మనసులో ఈ ఆలోచన ఆలోచించుకున్నాడు. తెల్లవారి తనేం చేశాడంటే ఒక సాధారణమైన మానవుడిగా, ఒక పేదవాడిలాగా చినిగిపోయిన బట్టలు వేసుకొని, ముఖానికి అంతా నలుపు రంగు వేసుకొని తన రాజ్యంలో తిరగడం ప్రారంభించాడు. ఎక్కడికెళ్ళినా జనాలు గుంపులు గుంపులుగా కూర్చోవడం, మాట్లాడుకోవడం. చుట్టుప్రక్కన ఏం జరుగుతుందో వారికి అవసరం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో అవసరం లేదు. ఎంతసేపు కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ వీధి నుండి ఇంకో వీధికెళ్ళాడు. అక్కడ జనాలు అట్లే ఉన్నారు. అప్పుడు ఇలా రాజ్యమంతా తిరిగిన రాజుకి చాలా బాధేసింది. ఏమిరా, నేను ఇంత బాగా నా ప్రజల్ని నేను చూసుకుంటున్నాను. కానీ నా ప్రజలేంటంటే సోమరులైపోయారు. వారసలు ఒక జాగ్రత్త అనేది లేకుండున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వారు పట్టించుకోకుండా మాటల్లో మునిగిపోయారు. ఏమి ఇంత సోమరులుగా ఉన్నారే నా ప్రజలు అని చెప్పి బాధపడుతూ మరలా రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ బట్టలు మార్చేసుకున్నాడు, స్నానం చేశాడు. తనకి తినడం ఇష్టం రావడం లేదు, పడుకోవడానికి నిద్ర రావడం లేదు, ఆకలేయడం లేదు, దాహం వేయడం లేదు. ఏంటి నా ప్రజలు ఇలా అయిపోయారు, నా ప్రజలు ఎంతో బాగుండాలా, నా ప్రజలు యాక్టివ్ గా ఉండాలా, నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నేను అన్ని వారికి ఉపయోగకరమైన పనులు చేస్తా ఉంటే వీరేమి ఇంత సోమరులు అయిపోయారే, సరే వీళ్ళని ఇంకా ఒక్కొక్కరిగా నేను టెస్ట్ చేయాలని చెప్పి మరలా నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఒక రాత్రి వెళ్ళి బా చాలా వరకు రోడ్లో జనాలు తిరిగే ఆ యొక్క రోడ్డులో మధ్యలో ఒక గుంత తవ్వి ఆ గుంతలో కొంత డబ్బు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అన్ని పెట్టేసి కొంచెం లోపలికి పెట్టి దాని మీద ఒక పెద్ద బండరాయిని పెట్టాడు, దొర్లించి పెట్టాడు. సరే చూద్దాం, నా ప్రజలు అట్లీస్ట్ ఈ చిన్న పనైనా చేస్తారా అని చెప్పి, అట్లీస్ట్ ఆ పని చేయడానికైనా కష్టం అనేది వారు పడడానికి ఇష్టపడతారా, దీన్ని తీసి పక్కన ఎవరైనా పెడతారా చూద్దామని చెప్పి దూరంగా ఉండి చూస్తా ఉంటాడు. తెల్లవారుతుంది. చాలా మంది జనాలు ఆ రోడ్లో నడుస్తా ఉంటారు. ఏమిరా, ఏ పనికి మాలినోడు ఈ యొక్క రాత్రికి రాత్రే ఈ బండరాయి వచ్చి ఈడ పెట్టినారు, ఎవరో, అమ్మో నేను దాన్ని ముట్టుకొని ఎవరు దొయ్యాల పక్కకి, అమ్మో నాకు బలం సారిపోదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకెందుకులే అని చెప్పి ఈ పక్కన పోతా ఉన్నారు, ఈ పక్కన పోతా ఉన్నారు. ఆ బండరాయి మధ్యలో, రోడ్డు మధ్యలో ఉంది, అడ్డుగా ఉంది అది. ఈ పక్కన వస్తున్నారు, ఈ పక్కన వస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ బండరాయిని ముట్టుకోవడానికి ఎవ్వరు కూడా సాహసం చేయడం లేదు. రాజు దూరంగా ఉండి చాలా బాధపడుతున్నాడు. ఏంట్రా నా ప్రజలు అని చెప్పి చాలా మనసు బాధ కలిగి వేదనతో దూరంగా ఉండి చూస్తా ఉన్నాడు.
అలా కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి, ఒక రైతు పొలంలో కష్టపడి పని చేసి సాయంత్రం అలిసిపోయి ఇంటికి పోతా ఉన్నాడు. పోతా ఆ రోడ్డు మధ్యలో ఉన్న ఆ బండరాయిని చూశాడు. అయ్యో! ఈ రోడ్‌లో ఇంతకు ముందు నాకు తెలిసి ఎప్పుడు బండరాయి లేదే. ఎవరు పెట్టుంటారు? ఎలా వచ్చుంటుంది? అని ఆలోచించాడు. మళ్ళీ తర్వాత ఎలా వస్తే ఏంటి? జనాలు వచ్చి వెళ్ళే వారికి ఇబ్బందిగా ఉంది. ఎవరైనా తట్టుకొని పడతారేమో, ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయేమో, చూడకుండా రాత్రులలో ఎవరైనా తట్టుకొని పడిపోతారేమో, ఇలా కాదని చెప్పి తన దగ్గరున్న ఆ యొక్క కష్టపడి పని చేసేవాడు గదా! తన దగ్గర బాక్స్ తినేదానికి టిఫనో ఏదో అవి పక్కన పెట్టి తనేం చేశాడంటే ఆ బండరాయిని ఇలా 2 చేతులు పెట్టి ఇలా గట్టిగా ఇలా తోసాడు. ఆయన గట్టిగా తోయాల్సిన అవసరం లేకుండా బండరాయి ఊరికే అట్లా పడిపోయింది. పడిపోతే అక్కడ ఆ బండరాయి కింద గుంతలో బంగారము, డబ్బులు, వజ్రాలన్నీ పెట్టున్నాయి. ఓయమ్మా! ఇంత డబ్బా? ఇంత బంగారము, ఇంత వెండి, ఇన్ని వజ్రాలు ఇక్కడ ఎవరో పెట్టారు అని చెప్పి భయపడ్డాడు ఫస్టు. ఈ బండరాయి ఏంటి ఇలా అంటేనే పక్కకు దొర్లిపోయిందే. నేనేదో బలంగా ఉందేమో అనుకున్నాను. కానీ అది ఇలా అంటేనే తొలగిపోయింది. దీని కింద ఇంత ధనము దాగి ఉంది అని చెప్పి తను త్వరగా ఆయన టవల్‌లో అవన్నీ వేసుకొని ఇంటికి పోలేదు. తను రాజు దగ్గరికి నేరుగా పోతాడు. పోయి రాజా రాజా నేను ఇలా దారిలో వస్తుండగా ఒక బండరాయి రోడ్డుకు అడ్డుగా ఉండింది. నేను దాన్ని ఇలా తోసిన వెంటనే అది దొర్లిపోయింది. దాని కింద ఈ యొక్క డబ్బు, బంగారము, వజ్రాలు, వెండి అన్నీ ఉన్నాయి. ఎవరో పోగొట్టుకున్నారేమో రాజా! ఇది మీరు తీసుకోండి. ఎవరిదో అడిగిచ్చేయండి అని చెప్పి నమ్మకంగా ఆ యొక్క రైతు రాజుకిచ్చాడు. అప్పుడు రాజు అవునా? సరే అని చెప్పి అవి తీసుకొని నువ్వు ఇప్పుడు ఈ రాత్రికి వెళ్ళిపో. మరలా నేను నిన్ను పిలుస్తాను. నువ్వు రావాలా? అదెవరిదో అడిగి ఇచ్చేద్దామని అన్నాడు. ఓకే రాజా నేనొస్తాను అని చెప్పాడు. రాత్రి అయిపోయింది. తెల్లవారగానే ప్రకటన చేశారు రాజ్యమంతా. ప్రజలందరూ రాజభవనానికి రావాల్సిందిగా కోరుతున్నామహో అని ప్రకటన చేశారు. తెల్లవారి జనాలందరూ రాజభవనం దగ్గరకు వచ్చేసారు. వచ్చి ఏంటి రాజు ఏం చెప్తాడో ఏంటో ఏంటో అని అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. రాజు కొంచెం కావాలని ఆలస్యంగా వచ్చాడు. తిట్టుకుంటున్నారు జనాలు. ఈ రాజుకి ఏం పని లేదా? రమ్మన్నాడు ఇంతవరకు సింహాసనం మీదకి రావడం లేదు. మేము పోయి మాట్లాడుకోవాలా? నాకెంత టైం వేస్ట్ అవుతుంది. పని చేయడానికి వేస్ట్ అవడంలా, మాటలు చెప్పుకోవడానికి, సోమరులుగా కూర్చోడానికి టైం వేస్ట్ అయిపోతుంది దానికి. రాజు వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అందరూ లేచి నిలబడి నమస్కరించారు. కూర్చున్నాడు రాజు. అప్పుడు అన్నాడు, నా రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకొని అన్ని విధాలుగా అందరికీ సహాయం చేశాను. కానీ మీరందరూ సోమరిపోతులైపోయినారు, సోంబేరులైపోయినారు. ఏ పని చేయడానికి మీరు కష్టపడి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఆసక్తి చూపడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీ దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలియడం లేదు, ఎవరు పోతున్నారో తెలియడం లేదు. అసలు రోడ్లో ఏమున్నా ఏమి లేవు. మన రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నేను మీ అందరినీ కనిపెట్టడానికే ఆ రోడ్డు మధ్యలో నేను ఒక గుంత తవ్వి దానిలో బంగారము, డబ్బులు, వజ్రాలు, వెండి అంతా పెట్టి ఒక బండరాయిని పెట్టాను. అదేం లోపలికి నేను పెట్టలేదు, జస్ట్ పైనే పెట్టాను. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని మంది జనాలు మీరు వస్తా పోతా బండరాయిని తిట్టుకుంటూ పోతున్నారే కానీ ఏ ఒక్కరు కూడా అయ్యో ఇది దారిలో ఉందే, ఇతరులకి ఇబ్బందిగా ఉందే, పడిపోతారేమో అని చెప్పి ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే మీకు సోమరితనం. ఈడ పెట్టుకుంటే నాకు శక్తి లేదు. ఓయమ్మ నేను ఇది దొయ్యాలా? నాకేం పట్టిందిలే అనుకొని అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ రైతు మాత్రము
ఆ లోయ దగ్గరున్న రాయిని ఇలా అన్నాడు. అందులో ఉన్న బంగారము, వెండి అంతా చూసాడు. చూసి తన ఇంటికి ఎత్తుకొని పోలేదు. నమ్మకంగా తీసుకొనొచ్చి నా దగ్గర అప్పగించాడు. చూడండి ఈ ధననిధి. ఆ గుంతలో నేను పెట్టిన ధననిధి ఇది. అప్పుడు జనాలందరూ అనుకుంటున్నారు, ఓయమ్మో! నేను చూసాను ఆ దారిలో. ఆ రాయి కింద ఇంత బంగారం ఉందని తెలిసుంటే నేనే పోయేవాడిని. నేనే చేసేవాడిని. నేనే ఇలా చే చే దాన్ని సొంతం చేసుకునేవాడిని అని చెప్పి అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ సిగ్గుపడ్డారు. అప్పుడు ఈ రాజు లేచి సింహాసనం నుండి లేచి ఆ రైతు దగ్గరకొచ్చి, "ఈ బంగారు నిధంతా నీకే. నాకొద్దు. నేను ప్రజల్ని పరీక్షించడానికి ఆ యొక్క నిధి లోపల పెట్టాను. అందులో గుప్తము చేసి పెట్టాను. ఎవ్వరు చూస్తూ వెళ్ళిపోయారు కానీ ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేసి తీసుకోవడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపలేదు. అసలు దాని కింద ఏముందో కూడా ఎవరికీ తెలీదు. వై? బికాజ్ దాన్ని తొలగిస్తే కదా తెలిసేది ఏముందనేది. ఎవ్వరూ చేయలేదు ఈ సాహసం. కానీ రైతు ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. రాజ్యంలో ప్రజలు కష్టపడకూడదు. వాళ్ళకు దెబ్బలు తగలకూడదని తాను దొర్లించాడు. ధనాన్ని చూసాడు. ఆ గుప్త నిధిని చూసాడు. ఎత్తుకొనొచ్చి మరలా నమ్మకంగా నా చేతికిచ్చాడు కాబట్టి ఈ నిధి అంతా ఎవరికి? ఆ రైతుకే. ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకొని మీ పనులు జాగ్రత్తగా చేసుకుంటూ సోమరులుగా బ్రతకకుండా మీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ జ్ఞానము కలిగి బ్రతకండి అని చెప్పి చెప్పాడు. అప్పుడు జనాలందరూ సిగ్గుతో తలొంచుకున్నారు. నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా! హల్లెలూయా! బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నాయి. అక్కడ గుప్తము చేసి రాజు పెట్టాడు. ఎవ్వరు వచ్చి దాన్ని తొలగించడానికి ఇష్టపడలేదు. ఒక రైతు దాన్ని తొలగించాడు. ఆ ధనాన్ని తాను సొంతం చేసుకున్నాడు రాజు ద్వారా. నీవు నేను ఎలా ఉంటున్నాం? ఏదో ఈ లోక జ్ఞానము, ఈ లోక సర్వ సంపదలు ఇవే శాశ్వతం అనుకుంటే నో, అది రాంగ్. జ్ఞానము కావాలి మనకు. దేవుణ్ణి వెదికే జ్ఞానం కావాలి. దేవుణ్ణి వెదికే బుద్ధి కావాలా? నీవు జ్ఞానాన్ని, బుద్ధిని వెతికితే అవి కలిగి నీవు ఉంటే దేవుడు ఆటోమేటిక్ గా సర్వ సంపదలు మనకిచ్చేస్తాడు. ఆ రైతుకు బుద్ధుంది, జ్ఞానం ఉంది. ఎవరికీ హాని చేయకూడదు ఈ రాయి. ఎవరో పెట్టారు లేదా ఎక్కడో నుండో వచ్చింది. ఇదిలా ఉంటే జనాలకి ప్రమాదమేమో, అపాయమేమో, తగిలి పడతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమో జ్ఞానంగా ఆలోచించాడు. కష్టపడొస్తున్నాను. నాకెందుకులే, ఇప్పటి వరకు నేను పొలంలో కష్టపడ్డాను. మరలా నాకు ఈ బరువు అవసరమా అని అనుకుంటే ఆ ధననిధి ఆయనకొచ్చేది కాదు. నీవు నేను ఆత్మీయ జీవితంలో ఎలాగుంటున్నాం? దేవుని యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని మనం వెతుకుతున్నామా? దేవుడిచ్చే జ్ఞానము, బుద్ధే మనకు కావాలి కానీ ఈ లోక జ్ఞానం మనకు అవసరమో లేదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను ఈ లోకంలో వెర్రి వారిని ఏర్పరచుకున్నాను. నీకు నాకు మనం అంత జ్ఞానులమా అండి? కాదు. దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. యేసయ్యను కలిగి ఉండడమే మన ధన్యత. మనం ఈ లోకానికి వెర్రివారమే కావచ్చు, జ్ఞానహీనులమే కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. వాటిని తీసుకోవాలంటే నువ్వేం చేయాలా? కష్టపడాలి. ఎలా కష్టపడాలి? పని చేయవసరంలా. ప్రార్థన చేయాలి. పోరాడాలి. దేవుని కోసం నిలబడాలి. జ్ఞానము కలిగి
తొలగించి, ఆటంకాలు తొలగించి, ఆ ధననిధిని మనం ఏం చేయాలా? జ్ఞానాన్ని, బుద్ధిని, సర్వ సంపదలు మనము సొంతం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నా చేతిలో జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నాయి. నీకేం కావాలో తీసుకో. ఆశీర్వాదము, శాపం ఉంది. నీకేది కావాలో తీసుకో. చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ అని అంటున్నాడు దేవుడు. ఈ యొక్క రాజు ఎవరొస్తారా? ఎవరు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారా? దాన్ని ఎవరు వెతుకుతారా? ఎవరు దాన్ని కనిపెడతారా? ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. మెనీ పీపుల్ వర్ పాసింగ్ త్రూ ద వే, బట్ నో వన్ టచ్ ద స్టోన్. No one had a doubt what it is under and what is there under it. ఎవరికి అది రాలేదు. ఒరే ఈ రాయి ఇట్లుంది, మరి దీని కింద ఏముంది, అసలు ఎలా వచ్చింది చూద్దాం అని అన్న ఆలోచన ఎవరికి లేదు. బట్ ఓన్లీ దిస్ హార్డ్ వర్కర్ ఫార్మర్, he just passed the way. He saw the stone be laying in between the way. He tried himself. తోయాలని తనకు తానే శక్తిని తెచ్చుకున్నాడు. కష్టపడ్డాడు పాపం. ఉదయం నుండి రాత్రి వరకు, సాయంత్రం వరకు కష్టపడి కష్టపడి పని చేసే ఒక వ్యక్తి వచ్చి దాన్ని తొలగించితే ఎంతో ధననిధి అక్కడ గుప్తము చేయబడింది. దేవుడు కూడా నీ కోసం, నా కోసం బుద్ధిని, జ్ఞానాన్ని, సర్వ సంపదలు మన కొరకు ఆయన గుప్తము చేసి పెట్టాడు ఆయనలో. మనం వెదకాలి, మనం ప్రయత్నం చేయాలి. నాకు నేనే జ్ఞానిని, నాకు నేనే గొప్ప అనుకుంటే నో. దేవుడిచ్చే జ్ఞానం కావాలి. మనుషులు లోకం ఇచ్చే జ్ఞానము అవసరం లేదు. మనుషులు ఇచ్చే జ్ఞానం అవసరమే లేదు మనకు. కంప్యూటర్ జ్ఞానం లేదా? నో ప్రాబ్లం. కంప్యూటర్స్ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. లేదా ఈ లోకంలో మనకి ఇంకేదైనా జ్ఞానం లేదా? అవన్నీ ఏవి మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవు. దేవుడిచ్చే జ్ఞానమే మనకు కావాలి. పరలోక జ్ఞానమే మనకు కావాలి. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు తండ్రిని అడగవలెను. ఆయన ఎవరిని త్రోసివేయడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అందుకే సొలొమోను రాజు అయినప్పుడు తను ప్రార్థన చేస్తాడు, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు అన్ని నువ్వు ఇచ్చినావు, కానీ ఈ ప్రజల్ని ఏలడానికి నాకేం కావాలి? జ్ఞానం కావాలయ్యా. నా తండ్రి కంటే ఆస్తులు ఎక్కువ కావాలని సొలొమోను కోరుకోలేదు. నాకు పేరు ప్రఖ్యాతలు కావాలని సొలొమోను రాజు కోరుకోలేదు. ప్రార్థన చేస్తాడు, నాకేది వద్దు, ఐ వాంట్ యువర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. నీవిచ్చే జ్ఞానము, బుద్ధి నాకు కావాలి. అంతే, ఆటోమేటిక్ గా నేను నా ప్రజల్ని పరిపాలన చేయగలను. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, సొలొమోను రాజా, నువ్వు నన్ను ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఐశ్వర్యాన్ని కోరలేదు, బుద్ధి జ్ఞానాన్ని కోరావు. కాబట్టి నీలాంటి జ్ఞాని ఇంతకు ముందు పుట్టి ఉండలేదు, ఇక మీదట కూడా పుట్టబోడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇప్పటికి కూడా మనం సొలొమోన్ని జ్ఞాని అని మనం పిలుచుకుంటున్నాం. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎన్నో మంది రాజులు ఆయన దగ్గరకు వచ్చేవారు. దేవుడిచ్చిన జ్ఞానం అది, మనుషులు ఇచ్చిన జ్ఞానం కాదు. సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు జ్ఞానాన్ని. నీవు నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నామా, ప్రభువా, యేసయ్యా, నాకు ఈ లోక జ్ఞానం వద్దయ్యా, ఈ లోక సర్వ సంపదలు నాకు వద్దు ప్రభువా, నీవిచ్చే పరలోకపు జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు నాకు ఇవ్వు ప్రభువా. ముఖ్యంగా బుద్ధి జ్ఞానమే నాయనా. ఆ బుద్ధి జ్ఞానమే నాకు సర్వ సంపదలు తెచ్చి పెడుతుంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. నాకన్నీ తెలుసని అనుకోవద్దు. నో,
మేబీ ఈ లోకంలో నువ్వు గొప్పోడుగా నీకు యూఆర్ ఎ సాఫ్ట్‌వేర్, యూఆర్ ఎ హార్డ్‌వేర్, లేదా నువ్వు ఒక పెద్ద ఇది, అది అని చెప్పుకోవచ్చు. బట్ దట్ జ్ఞానం, దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ నాట్ టేక్ యూ టు ద హెవెన్. నో. దేవుడిచ్చే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ టేక్ యూ టు ద హెవెన్. యెస్. దేవుడిచ్చే జ్ఞానము మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఈ లోకం ఇచ్చే జ్ఞానము పాపంలోనే పడేస్తుంది మనల్ని. పాపంలోనే పడేస్తుంది. కాబట్టి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరాయన? మన ప్రభు అయిన యేసయ్య. ఈ రాజు ఆ గుప్త నిధిని ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే దాన్ని తొలగిస్తారో వారికే అది అన్నారు. కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక్క రైతు మాత్రమే వచ్చాడు, దాన్ని సొంతం చేసుకున్నాడు. దేవుడు కూడా మన ముందే దాచిపెట్టాడు. వెదకాల, వెదకాల, దేవుని సన్నిధిలో వెదకాల. బుద్ధి జ్ఞానము కావాలని యేసయ్యను వెతుకుతూ ఉండాలి, వెతుకుతూ ఉండాలి. Then God will anoint you and me with the wisdom and knowledge. He will definitely anoint us. He will grant us wisdom and knowledge. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. మనకు మనం పెరిగి పెరిగి గొప్పవారైపోవాలనుకుంటే అది శాశ్వతమైంది కాదు. కానీ దేవుడు ఇచ్చింది శాశ్వతమైన సర్వ సంపద, శాశ్వతమైన జ్ఞానం. ఈ రైతు రాజు ద్వారా ఆ ధనాన్ని సంపాదించుకోగలిగాడు. ఇది నీకే. రాజ్యములో ఎన్నో మంది ఉన్నారు, చూస్తా వెళ్ళిపోయారు, ఎవరు దాన్ని కనిపెట్టలేదు. కానీ నువ్వు దాన్ని వెదికి దాన్ని తొలగించి కనిపెట్టావు కాబట్టి ఇదంతా నీకే. ఈ గుప్త నిధి అంతా నీకే అని ఇచ్చేశాడు దేవుడు. మనకు కూడా అలాగా బుద్ధిని, జ్ఞానాన్ని, సర్వ సంపదలు ఇవ్వాలంటే మనం వెదకాల, మనం వెదకాల. ఆటంకాలు తొలగించుకొని దేవుని సన్నిధిలో వెతుకుతూ వెతుకుతూ జ్ఞానం అయ్యా, బుద్ధి అయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుడు మనకు సర్వ సంపదలు ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీరు మాట్లాడిన మాట కొరకే వందనాలు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీ అందే గుప్తములై ఉన్నాయి అయ్యా. మేము నాయన మీరిచ్చే బుద్ధిని, మీరిచ్చే జ్ఞానాన్ని నాయన ఇవి మేము కలిగి ఉంటే ఆటోమేటిక్ గా సర్వ సంపదలు మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రభా. విన్న వాక్యాన్ని వదిలిపెట్టక ఈ లోక జ్ఞానాలు మాలో నుండి తొలగించి మీ పరలోక బుద్ధితో, మీ పరలోక జ్ఞానముతో మేము అభిషేకించబడలాగున సహాయం చేయండి. వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. ఈ లోక జ్ఞానము మీ దృష్టికి వెర్రితనం ప్రభా. ఈ లోక జ్ఞానం మేము కలిగి ఉన్నది వ్యర్థమే. మీరిచ్చే పరలోక జ్ఞానం కావాలి, మీరిచ్చే బైబుల్ జ్ఞానం కావాలి, మీరిచ్చే ప్రార్థన జ్ఞానం మాకు కావాలి. అవే మమ్మల్ని మీ యొద్దకు చేర్చగలవు ప్రభా. కాబట్టి సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప చూపండి. యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.